హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ మూన్. ప్రీవియస్ వీడియోస్లోని లోకస్ యొక్క ఇంట్రడక్షన్ అలానే కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలోని ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా ముందు వీడియోస్ చూడకపోతే ఫస్ట్ వాళ్ళు చూడండి, ఎందుకంటే ఇంట్రడక్షన్ అది చెప్పాను, అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. సో ఫస్ట్ అది చూడని వాళ్ళు చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వస్తే, ద ఎండ్స్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 0,6, 6,0 ఫైండ్ ది లోకస్ ఆఫ్ ది థర్డ్ వెర్టెక్స్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ యొక్క ఎండ్స్ ఏమో 0,6, 6,0. ఇంకో మూడో వెర్టెక్స్ యొక్క లోకస్ కనుక్కోమంటున్నాడు. అదే ఈ క్వశ్చన్ అర్థం. డయాగ్రామ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది హైపోటెన్యూస్ కదా. ఈ హైపోటెన్యూస్ యొక్క ఈ ఎండ్ ఇచ్చాడు. ఏంటి, ఒకటి 0,6, ఇంకొకటి 6,0. మనం అనుకున్నాం దీన్ని ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకున్నాం. థర్డ్ వెర్టెక్స్ ఏంటి, ఇది కదా, దీన్ని పి x, y అని అనుకున్నాం. ఇప్పుడు చూడండి, లెట్ ఏ 0,6, బి 6,0, బిఏ ఇది ఎండ్స్ ఆఫ్ ది hypotenuse. Next, let px, y be a third vertex. ఈ పాయింట్ యొక్క లోకస్ కనుక్కోమంటున్నాడు. ఈ వెర్టెక్స్ యొక్క లోకస్. మనం ఇక్కడ ఈ ప్రాబ్లంలో కండిషన్ ఏం తీసుకుంటాం అంటే పైథాగరస్ థీరం అనేది కండిషన్గా తీసుకుంటాం. పైథాగరస్ థీరం తెలుసు కదా, ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా నేను కండిషన్గా పైథాగరస్ థీరంనే యూస్ చేశాను. అప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కోసమే నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు పైథాగరస్ థీరం ఏంటి, AP² + BP² = AB². AP² + BP² = AB². ఏ పాయింట్ ఏంటి, 0,6. బి పాయింట్ ఏంటి, 6,0. నెక్స్ట్ పి పాయింట్ ఏంటి, x, y. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1 2 + y2 - y1 2. ఇది డిస్టెన్స్ ఫార్ములా. AP², BP², AB² సాల్వ్ చేస్తే మనకి థర్డ్ వెర్టెక్స్ యొక్క లోకస్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, చూడండి. డిస్టెన్స్ ఫార్ములా అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ AP² కాకుండా ఓన్లీ ఏపీఏ ఉందనుకోండి, అప్పుడు √ఈ ఫార్ములా డిస్టెన్స్. కానీ ఇక్కడ AP² ఉంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇది AP²కి ఇది ఏపీ ఫార్ములా, కానీ ఇక్కడ ఏముంది, AP² ఉంది. సో ఈ ఏపీ ఫార్ములాకి స్క్వేర్ ఉంది ఇలాగా, అంతే కదా. స్క్వేర్ లేకుండా ఇది ఏపీ ఫార్ములా, కానీ AP² ఉంది. సో హోల్² పెట్టాడు. అప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఈ లోపల ఉన్న ఈక్వేషన్ మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ AP² ఉంది కాబట్టి రూట్ అనేది రాదు. సో ఫస్ట్ ఏపీ కాబట్టి ఏని x1, y1, పీనేమో x2, y2 అనుకొని ఫస్ట్ AP² చేద్దాం. x2 - x1, x2 అంటే x -0, x2 - 0 2 + y2 - y1, y2 అంటే y -6, y -6 2. నెక్స్ట్ BP², బీని x1, y1 అనుకుంటాం, పీని x2, y2 అంటాం. సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, x2 - x1 అంటే x -6 2 ప్లస్ y2 - y1 అంటే y -0 2 AB² ఉంది అంటే ఈ 2 పాయింట్స్ చేయాలి. ఇది x1, y1, ఇది సారి x2, y2 అనుకోండి. x2 - x1 అంటే 0 - 6 2 ప్లస్ నెక్స్ట్ y2 - y1 అంటే 0 - 6 2. ఇది a - b హోల్² ఫార్ములాలో ఉంది, కానీ ఇక్కడ y ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది x² అయిపోతుంది. ఇది a - b హోల్² ఫార్ములాలో ఉంది. a - b హోల్² ఫార్ములా తెలుసు కదా, a² + b² - 2ab. a² అంటే ఏంటి, y², b² అంటే ఏంటి, 36 - 2, a అంటే y, b అంటే 6, -2ab ఉంది కదా, సో అందుకని
నెక్స్ట్ ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అప్పుడు ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. ఏ అంటే ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బీ స్క్వేర్ అంటే 36 మైనస్ 2 ఇంటూ ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బీ ప్లేస్లో 6 ఉంది అంటే మైనస్ 2ab. నెక్స్ట్ ఇక్కడ బీ 0 ఉంది, సో డైరెక్ట్గా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ బీ 0 ఉంది అంటే 6 స్క్వేర్, ఇక్కడ ఏ 0 ఉంది ఇది 6 స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వస్తుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 6 స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు స్క్వేర్ టర్మ్స్ అన్ని ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఎక్స్లో స్క్వేర్ టర్మ్స్, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఏమవుతుంది 2x స్క్వేర్. ఇక్కడ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ వై స్క్వేర్ అంటే 2y స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ అంటే ఇగోండి ఇక్కడ కొంచెం చూడండి, ఎక్స్ అంటే స్క్వేర్ టర్మ్స్ అని ప్లస్ చేస్తారు కదా. ఇప్పుడు చూడండి ఇది చేస్తారు, ఇంకేముంది ప్లస్ 36 ఉంది, ప్లస్ 36 2 ఇంటూ వై 2y ఇంటూ 6 12y మైనస్ 12y. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ చేస్తారు కాబట్టి ఇది వదిలేండి, ప్లస్ 36 మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x ఇంటూ 6 అంటే 12x. స్క్వేర్ టర్మ్స్ చేస్తారు కాబట్టి ఇది వదిలేండి, ఈజ్ ఈక్వల్స్ టు 6 స్క్వేర్ అంటే 36, ఇది 6 స్క్వేర్ అంటే 36, 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ చూడండి, ఎక్స్ టర్మ్ అంటే ఇక్కడ ఒకటే ఉంది, ఏంటది మైనస్ 12x. నెక్స్ట్ వై టర్మ్ ఒకటే ఉంది, మైనస్ 12y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ప్లస్ 36 ప్లస్ 36 ప్లస్ 36 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్స్ టుకి ఇక్కడ ఉన్నాయి కదా, వీటి తీసుకొచ్చేస్తే ప్లస్ను మైనస్ అవుతాయి, సో మైనస్ 36 ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్లస్ 36 మైనస్ 36 క్యాన్సిల్, ప్లస్ 36 మైనస్ 36 క్యాన్సిల్. ఇంకేమున్నాయి 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 12y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, దీన్ని మనం ఇలానే వదిలేయకూడదు, ఎందుకంటే ఇక్కడ చూడండి 2 2 12 12 ఇవనేవి ఒక టేబుల్లోనే క్యాన్సిల్ అవుతాయా, ఒకవేళ క్యాన్సిల్ అవుతే ఏంటి ఆ టేబుల్ చూడండి, 2 టేబుల్ చూడండి. ఫస్ట్ 2 1s 2 ఓకే, ఇది 2 1s 2 ఓకే, ఇక్కడ 12 ఉంది, 2 టేబుల్లో 12 వస్తుంది, 2 6 ఇది 12, సో 2 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 3లో 2 రాదు, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో రాదు, సో 2 టేబుల్తో డివైడ్ చేస్తే మనకి అంటే ఒక ఈక్వేషన్ అనేది సింప్లిఫై చేయగలుగుతాం. అదే ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఈ స్క్వేర్ టర్మ్ అనేది ఒక టేబుల్లో వచ్చింది, ఈ ఎక్స్ టర్మ్ అనేది రాలేదు, అప్పుడు వదిలేయండి, ఏ టేబుల్లోనే రాకపోతే, కానీ మ్యాక్సిమం వస్తే చేయండి, అదే చెప్తున్నాను. డివైడెడ్ బై 2, ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్లో మైనస్ 2తో చేయండి, కానీ ఇక్కడ మైనస్ లేదు కాబట్టి ప్లస్ 2. డివైడ్ చేస్తే 2x స్క్వేర్ బై 2 ప్లస్ 2y స్క్వేర్ బై 2 మైనస్ 12x బై 2 మైనస్ 12y బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 2 క్యాన్సిల్, 2 1s 2 6s 2 1s 2 6s. అప్పుడు ఏముంటుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 6x minus 6y is equals to 0. This is the locus of the third vertex.